ఈ పక్కింటి ఆడోళ్ళ మాటలు ఇన్నంత కాలము సంసారాలు నాశనమే అవుతుంటాయి. బుజ్జి ఈ మొగల మాటలు అస్సలు నమ్మద్దు. ఈ పక్కింటి వాళ్ళకు పని ఉండదు, పాడుండదు, మంది సంసారాలలో వచ్చి చిచ్చు పెడతారు. చూసినవానే నీ మొగనికి నువ్వు సంతోషంగా ఉండు ఇష్టం లేనట్టున్నది. ఏమోనమ్మా రేపటి నాటికి మొగడి పిల్లల మధ్య నేనే చిచ్చు పెట్టినా నీ మొగడన్నా అంటాడు. ఏమైందిరా డాన్స్ చేస్తున్నావు? నా భార్యకు కొత్త చీర కొనిచ్చిన. కొత్త చీర కొనిస్తే నీకే పైసలు పొక్క, ఎందుకు డాన్స్ చేస్తున్నావు? నా భార్య ఆ చీరను తీసుకొని నీ భార్యకు చూపించడానికి మీ ఇంటికి పోయింది. కొంప ముంచినావు కదరా, ఇప్పుడు అర్జెంట్ ఇంటికి పోవాలి. అబ్బా చీర బాగుందే, ఎంత పడ్డది? చాలా తక్కువ 2000 పడ్డది. వామ్మో ఇక సురువైంద్రో, ఈ పక్కింటి వాళ్ళకు పని ఉండదు, పాడుండదు, మంది సంసారాలలో వచ్చి చిచ్చు పెడతారు. ఇక మెల్లగా తప్పించుకోవాలి. బావా ఈ చీర చాలా బాగున్నది, 2000 పడ్డదట. మనం కూడా ఒకటి తీసుకుందాం. ఇప్పుడు పైసలు ఏడున్నాయే, అయినా ఇప్పుడు దావతులు లేవు, పండుగలు లేవు, ఇప్పుడు చీర ఎందుకు? అట్లెందుకు అంటున్నావు? పండుగలు ఉంటేనే దావతులు ఉంటేనే చీరలు కొంటారా? ఇప్పుడు కొనియు, అప్పటికి వనుకొస్తుంది. సురువు చేసిందిగా. ఓమ్మా నీకు నా పెళ్ళాం గురించి తెలియదు, అది ఇప్పుడు తీసుకుంటుంది, మళ్ళీ పండుగలు 4-5 రోజులు ఉన్నాయనగా అప్పుడే లొల్లి పెట్టుకొని అలిగి కూసుంటుంది. ఇక అలుగుడు నేను చూడలేక మళ్ళీ అప్పుడు కూడా ఇప్పేయాల్సి వస్తుంది. బావా నువ్వు మస్తు చెప్తున్నావు గానీ మొన్న మీ అమ్మకు చీర కొనిచ్చినావు కదా, పండుగ ఉన్నదా దావత్ ఉన్నదా? ఏం లేవు కదా. ఆ చీర షాప్ అయినాకు వాపస్ ఇచ్చి రాపో మరి. ఇప్పుడు ఈ చీర వద్దిగా, ఏదైనా పండుగ వచ్చినప్పుడు 4000 చీర ఇప్పిస్తా, సరేనా? బుజ్జి ఈ మొగల మాటలు అస్సలు నమ్మద్దు. మా ఆయన కూడా గిట్లనే దావతున్నప్పుడు చీరిప్పిస్తా అని తీరా దావటానికి గొడవ పెట్టుకొని చీరిప్పియలే, ఏమి ఇప్పియలే. నిప్పు మీద ఉప్పేసుడు ఈ పక్కింటి ఆడోళ్ళ తర్వాతనే ఎవరైనా. ఓమ్మా నాకు ఒకటి తెలియక అడుగుతా, మీ ఆడోళ్ళు మా మొగోళ్ళ మీద ఇంత దబాబు చేసి షాపింగ్ చేపిమంటారు ఎందుకు? తీసుకోరా, లక్షల కట్నం. సరే 2 రోజులు ఆగు, ఇప్పిస్తా. ఏమి బుజ్జి ఈ చీర నేనొక్కదాన్నే కాదు, మన గల్లీలా మూలకుంటది చూడు, అది కూడా కొన్నది. ఇక ఇట్లా కాదు, ఈ గల్లీలో ఈ చీర అందరు కొన్నారు. నా మొగతోడు కూడా కొనిపించుకోవాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏమే బుజ్జి ఆకలి అవుతున్నది, జర అన్నం పెట్టి. 2 రోజులైనాక పెట్టుకొస్తాగు. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? బుజ్జి మన గల్లీలా కొనాక అది ఉండే కదా, దాని మొగడు కూడా డబ్బులు లేవు ఇప్పుడు ఇప్పి అన్నాడట. అది పెట్టే టార్చర్కి దెబ్బకే నోరు మూసుకొని ఇప్పించిండు. వామ్మో ఈమె ఇంకా ఈయనే ఉంటే ఇంట్లో చిచ్చులు పెడుతుంది. ఫస్ట్ ఈమె నీడికి ఎలగొట్టాలి. హలో ఏంద్రా మీ భార్యనా? ఉన్నది మా ఇంట్లోనే ఉన్నది. చీర చూపి నీకు వచ్చింది కదా, ఇంకా చూపిస్తున్నది, అయిపోలేదు. ఏమైంది? రమ్మనాలనా? అర్జెంట్ పని ఉన్నదా? సరే చెప్తా జరా. మీ ఆయన అర్జెంట్ పని ఉన్నదంటే నిన్ను రమ్మంటున్నాడు. నా మొగన్ ఫోను నా దగ్గరనే ఉన్నది. చూసినవానే నీ మొగన్కి నువ్వు సంతోషంగా ఉండు ఇష్టం లేనట్టున్నది. నేనుంటే నీ చేత ఈ చీర ఎడగొనిపిస్తున్నా అని నేను పోవాలని చూస్తున్నాడు. ఎట్లిప్పియడో చూస్తా. వంట చెయ్యా, అలిగి కూర్చుంటా. ఏమోనమ్మా రేపటి నాటికి మొగడి పిల్లల మధ్య నేనే చిచ్చు పెట్టినా నీ మొగడన్నా అంటాడు. అయినా మీ సంసారం గురించి నాకెందుకులే, ఏదో పక్కింటి దానివని మా లెక్క మంచి చీరలు కడతావని నీకు చూపించిన. నీ మొగనికి నువ్వు అందంగా కనిపించడు ఇష్టం లేనట్టుంది. ఇక మేమేం చేస్తాం, ఇక నేను పోతామ్మా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు ఆఖరిసారి అడుగుతున్నా, ఆ చీర ఇప్పిస్తావా లేదా? నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, తర్వాత ఇప్పిస్తా. సరే ఏడికి పోయినవే? పైసలు దొరికినాయి, చీర కొనుక్కున్నా. దొరికిన పైసలతో కొనుక్కున్నావు. అయినా నా పెళ్ళ మస్తు హుషారుది. ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి? నీ పర్సులో దొరికినాయి. ఈ పక్కింటి ఆడోళ్ళు నిప్పు మీద ఉప్పు ఓసుట్లా నంబర్ 1 ఉంటారు. మంది సంసారంలో చిచ్చు పెట్టనీకే నంబర్ 1. పక్కింటి ఆడోళ్లకు నేర్పనీకే మస్తు హుషారు ఉంటారు. ఈ పక్కింటి ఆడోళ్ళ మాటలు ఇన్నంత కాలము సంసారాలు నాశనమే అవుతుంటాయి. ఎప్పుడైతే పక్కింటి ఆడోళ్ళ మాటలు వినరో అప్పుడే సంసారాలు బాగుపడతాయి.